దేవుని బిడ్డలారా, ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 6వ వాక్య భాగం, 17వ అధ్యాయం 6వ వాక్య భాగం. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధిని కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నేను నియమించెదను. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తున్నాను. తల కాస్త పైకెత్తి జాగ్రత్తగా దేవుడు మాట్లాలకించండి. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇది. ఆమేన్. 1వ తారీఖున దేవుడు మనతో అన్నాడు, ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా, నేను ఈ మందిరమును నా మహిమ చేత నింపుతాను అని. అయితే ఈ శ్రేష్టమైన పునరుత్థాన ప్రభు బల్ల ఆరాధనకి ఆయన సన్నిధికి చేరి వచ్చినటువంటి మనతో ఆయన ఈ సంవత్సరం మరలా ఆయన మనతో చేస్తున్నటువంటి మరొక వాగ్దానం ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో ఇదిగో నేను నిన్ను అత్యధికముగా ఫలింపజేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? అందరు చెప్పండి. నేను నిన్ను అత్యధికముగా ఫలింపజేస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే, దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అందరు చెప్పండి. మన పితరుడైన అబ్రహాముతో దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. తెలుగు బైబిల్లో అక్కడ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధిని నేను నీకు కలుగజేస్తాను అబ్రహాము అంటున్నాడు. అయితే ఇదే వాక్యాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివినట్లయితే, ఇంగ్లీష్ తర్జుమాలో మనము చదివినట్లయితే, ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఏమని వ్రాయబడి ఉందంటే, ఐ విల్ మేక్ యూ ఎక్సీడింగ్ ఫ్రూట్ఫుల్. ఐ విల్ మేక్ యూ ఎక్సీడింగ్ ఫ్రూట్ఫుల్ అని ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చేయబడింది ఆ మాటల్ని. అంటే దాని అర్థం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, అబ్రహాముతో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో అబ్రహాము, నేను నిన్ను అత్యధికముగా ఫలింపజేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క అధ్యాయం అంతా మీరు చదువుకుంటూ వెళ్తే, ఆ అధ్యాయములో 17వ అధ్యాయములో మీరు కొన్ని విషయాలు మీరు గమనిస్తారు. ఏంటి అని అంటే, అది అబ్రహాముకి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మాత్రమే కాదు. చూడండి దేవుని బిడ్డలారా, 2వ వాక్య భాగంలో మనం చూచినట్లయితే, అది అబ్రహాముకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక నిబంధన. ఏంటి చెప్పండి అందరూ? ఒక నిబంధన. చదువుతారు చూడండి, 17వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారు చూడండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నేను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. దేవుని బిడ్డలారా, అది వాగ్దానం మాత్రమే కాదు కానీ అబ్రహాముకి, దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుకున్న ఆ యొక్క వాక్య భాగములో రాయబడి ఉన్న మాట ఏమిటి అని అంటే, అది దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధన. ఏంటి చెప్పండి? అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధన.
ఆ నిబంధన కూడా ఎలాంటిది అని అంటే, మనం ఆ కింది వాక్యాలు మనం చదువుకుంటూ వెళ్తే ఆ నిబంధన కూడా ఎలాంటిది అని అంటే నిత్య నిబంధన. ఏ నిబంధన అందరు చెప్పండి, చెప్పండి ఏ నిబంధన అది? అది నిత్య నిబంధన. అంత మాత్రమే కాకుండా అది అతనికి మాత్రమే వర్తించదు. ఆ యొక్క నిబంధన, ఆ యొక్క వాగ్దానము, ఆ వాక్య భాగాల్లో మనం ఏం గ్రహిస్తాము అని అంటే, తన కుటుంబానికి అంతటికి కూడా ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క నిత్య నిబంధన అనేది వర్తిస్తదట. ఆ నిత్య నిబంధన అనేది తనకు మాత్రమే కాదు కానీ ఆ యొక్క వాగ్దానం అనేది తనకి తన సంతతి వారికి అందరికీ కూడా అది వర్తిస్తదని ప్రభు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, ఈ రోజున గమనించండి, ఈ మాటలు వింటున్నప్పుడు మీలో ఒక ప్రశ్న రావచ్చు. ఏంటి ఆ ప్రశ్న అనంటే, ఈ యొక్క వాగ్దానం, నేను నిన్ను అత్యధికముగా ఫలింపజేస్తాను అనే ఈ యొక్క వాగ్దానము అది అబ్రాహాముతో దేవుడు చేశాడు. నేను నిన్ను అత్యధికంగా ఫలింపజేస్తాను అనే ఈ యొక్క నిత్య నిబంధన దేవుడు అబ్రహాముతో చేశాడు. అయితే ఈ రోజున దాన్ని ఎందుకు పాస్టర్ గారు మీరు మాతో చెప్తున్నారు? అది మాతో చేసినటువంటి వాగ్దానం కాదు కదా, అది మాతో చేసినటువంటి నిత్య నిబంధన కాదు కదా, అబ్రహాముతో దేవుడు చేశాడు కదా అన్నటువంటి ఆలోచనలు మీ జీవితంలో కలగవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించండి, మనం ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చదువుకుంటూ వెళ్తే మనము when we see Galatians, అంటే మనం గలతీయులకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో మనం చూచినట్లయితే 3వ అధ్యాయం చదువుతారు చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుతారు చూడండి. చాలా లోతైన విషయాలు దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయం 29వ వాక్యం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూడండి, ఇక్కడ ఈ గలతీ సంఘముతో దైవజనుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటున్నాడు. ఆ గలతీ సంఘానికి పత్రిక రాస్తూ, ఆ పత్రిక ద్వారా గలతీ సంఘముతో దైవజనుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరందరూ కూడా సంఘమా క్రీస్తు సంబంధులైతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మనం అందరం ఎవరి సంబంధులము? చెప్పండి, ఎవరి సంబంధులం? సాతాను గాని సంబంధులా? సాతాను గాని సంబంధులు ఉన్నారు ఈడ? మనం అందరం ఎవరిమండి? క్రీస్తు సంబంధులం. కాబట్టే ఈ రోజున సినిమా హాల్లో లేము. హల్లెలూయా. ఈ రోజున బ్రాందీ షాప్ లో లేము. ఈ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మనం మునిగి తేలట్లేదు. మనం ఈ రోజున క్రీస్తు సంబంధులం కాబట్టి ఈ రోజున ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్తరపు ప్రభు వల్ల ఆరాధనలో మనం దేవుని మందిరములో మనం ఉన్నాం. అయితే గమనించండి, పౌలు అంటున్నాడు గలతీ సంఘముతో ఏమన్నట్టే, మీరందరూ కూడా క్రీస్తు సంబంధులైతే, మీరందరూ కూడా క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు, ఇదిగో ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి దేవుని బిడ్డలారా, వాగ్దానానికి అబ్రహాముకు దేవుడు చేసిన ఆ వాగ్దానాలన్నిటికీ కూడా మీరు వారసులై ఉన్నారు అంటున్నాడు. కొట్టు గట్టిగా, చప్పట్లు గట్టిగా 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 గట్టిగా. చూడండి, పౌలు అంటున్నాడు సంఘముతో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, మనమందరము అబ్రహాముకు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకొనుటకు మనము వారసులమై ఉన్నామట. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, క్రీస్తు సంబంధులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు సంతతి వారు అని వాక్యం చెప్తుంది? అబ్రహాము
సంతతి వారని వాక్యం చెప్తుంది. కాబట్టి అబ్రహాముకు చేసినటువంటి ప్రతి వాగ్దానము ఈ రోజున అది మనకు కూడా వర్తిస్తుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు అతనికి చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము అది మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనము ఎప్పుడైతే యేసయ్య పక్షమున మనము చేరి ఉన్నామో దాని ద్వారా మనం అబ్రహాము సంతానముగా మనం పిలువబడుతున్నాం. కాబట్టి అబ్రహాముకు దేవుడు చేసిన ప్రతి వాగ్దానానికి మనము వారసులమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున ఈ 2025వ సంవత్సర ప్రారంభములో నా దేవుడు నాతో, నా దేవుడు మీతో, నా దేవుడు మన సంఘమంతటితో ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే, నిశ్చయముగా నేను మిమ్ములను అత్యధికముగా ఫలింపజేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నేను మిమ్ములను అత్యధికముగా ఫలింపజేస్తాను అంటున్నాడు. గడిచినటువంటి సంవత్సరములలో ఒకవేళ నీ జీవితం ఫలించలేదేమో, మోడు బారినటువంటి అనుభవాల మధ్యలో ఈ రోజున ఎండిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో నీ జీవితం నడిపించబడిందేమో, ప్రవచనాత్మకంగా ఈ దినమున నా దేవుడు మన సంఘానికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఈ రోజున ఈ యొక్క వాగ్దానాన్ని మీ హృదయం అనేటువంటి ఆ యొక్క పలుక పైన సువర్ణ అక్షరాలతో రాసుకోనండి. నిశ్చయముగా నా దేవుడు మిమ్ములను మామూలుగా కాదు, దేవుని బిడ్డలారా, మామూలుగా కాదు, ఆయన ఎలా ఫలింపజేస్తానంటున్నాడు అంటే, ఈ సంవత్సరము అత్యధికముగా, ఎలా చెప్పండి, అందరు చెప్పండి, అత్యధికముగా నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను అంటున్నాడండి. భౌతికంగా మీరు ఫలించబోతున్నారు ఈ సంవత్సరం, ఆర్థికంగా మీరు ఫలించబోతున్నారు ఈ సంవత్సరం, ఆధ్యాత్మికంగా మీరు ఫలించబోతున్నారు ఈ సంవత్సరం. నా దేవుడు ఈ సంవత్సరము అన్ని విషయాలలో నా దేవుడు మనలందరినీ కూడా ఫలింప చేయబోతున్నాడు. ఆమేన్. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుంచి నేను ప్రసంగంలోకి వెళ్ళక మునుపు ఇంట్రడక్షన్ లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా ఆలకించండి. చూడండి, దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడట. ఏం చేశాడటండి దేవుడు మనల్ని? ఏం చేశాడటండి? మనల్ని ఏర్పరుచుకున్నాడట. చూడండి, ఈ లోకంలో ఎంతమంది లేరండి దేవుని బిడ్డలారా? ఈ బన్నిగానపల్లెలో ఎంతమంది లేరు? తర్వాత ఈ ఏరియా ఏమంటారు? దీన్ని సుబ్బరావు అన్న, ఈ ఏరియాని ఏమంటారు? బీసీ కాలనీ. ఎంతమంది లేరండి? ఉన్నారా? కొంతమంది ఏమో విగ్రహారాధనలో ఉండి శాపాన్ని అనుభవిస్తున్నారు కదా, నిజ దేవుణ్ణి గుర్తెరక్క. మరి కొంతమంది ఏమో నామకార్థమైన సంఘాలకి వెళ్తూ ఆత్మీయంగా ఎదగకుండా, దేవుని బిడలారా, నామకార్థమైన భక్తి జీవితం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి కొంతమంది ఏమో ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుడే లేడు అసలు అని చెప్పి ఒక నాస్తికతను తీసుకొని వెళ్ళేవారు లేకపోలేరు. వీళ్ళందరి మధ్యలో దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడా లేదండి? దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఉంటావా? చెప్పండి, ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఉంటావా? ఎక్కడుండేవాడివి? సారాయి కోట్లో ఎడా చెప్పు, లేకపోతే ఆదివారం గదిలో సెలవు సినిమా హాల్లో, లోక సంబంధమైన శుభ్రంగా ఈరోజు ఆదివారం కదా ఇంత తెచ్చుకొని వండుకొని దీక్షాల దగ్గర కూర్చొని తినాలా, ఎంజాయ్ చేయాలా అని ఆ విధమైనటువంటి మార్గంలో వెళ్ళేవాళ్ళం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే మనం ఎక్కడున్నాము? చెప్పండి, ఎక్కడున్నాము? నేనంటే ఎందుకు ఏర్పరచుకున్నాడండి ఆయన? వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. అయితే నిన్ను, నన్ను, మనల్ని ఆయన ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. చూడండి, ఎందుకు ఏర్పరచుకున్నట్లు ఆయన. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును మన ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి, కొనుక్కొని
ఎందుకు కొనుక్కుంటాం? పని లేక కొంటామా? ఊరికే కొంటామా? ఎందుకు కొనుక్కుంటామమ్మా? గుర్రమ్మా, ఎందుకు కొనుక్కుంటాం ఒక వస్తువుని? దాని పట్ల ఒక నిర్దిష్టమైన పర్పస్ ఉంటదా ఉండదా? ఉంటదా ఉండదా? ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, సదిపెట్టే. ఏ పెట్టే? ఏ పెట్టే? ఊరికే కొంటామా ఫ్రిడ్జ్ని? ఎందుకు కొంటాము? ఈరోజు చేసుకున్న కూర మళ్ళా రేపటికి ఎట్టుండాలా? ఫ్రెష్గా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పే కదా మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్ను కొనుక్కుంటాం. దేవుడు కూడా మనల్ని ఏర్పరచుకున్నాడు. అరణ్యం అనే లోకములో ఉన్నటువంటి మనల్ని దేవుని బిడ్డలారా నరికి ఆయన తన మందిరములో నాటాడు. ఆయన ఎందుకు నాటాడు అని మనం చూచినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న చక్కటి మాట ఏంటో తెలుసా? చదవండి బైబిల్లో, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించానట. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు నామకార్థమైనటువంటి సంఘాలో ఉన్నటువంటి మిమ్మల్ని దేవుని బిడ్డలారా, ఏ మాత్రం వాక్యము లేనటువంటి చోటికి వెళ్ళినటువంటి మిమ్మల్ని ఈ ఉన్నతమైన ఉపదేశము కలిగినటువంటి జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ఆయన నిన్ను నాటి నిన్ను ఏర్పరచుకున్నట్టు గల కారణం ఏంటి? విగ్రహారాధనలో ఉన్నటువంటి నిన్ను ఆయన ఏర్పరచుకొని ఈ రోజున ఆయన మందిరంలో నిన్ను నాటడానికి గల కారణం ఏమిటి అని అంటే, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే 15వ అధ్యాయం 16వ వాక్యంలో యోహాను సువార్తలో అంటున్నాడు ఆయన, ఇదిగో మీరు నన్ను ఏర్పరచుకోలేదు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు అని చెప్తూ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య అంటున్నాడు, మీరు ఫలించుటకు. కొట్టు గట్టిగా చప్పట్లు. మీరు ఫలించుటకు, మీరు ఫలించుటకు, మీరు ఫలించుటకు, అలాగనే మీ ఫలము నిలిచి ఉండున్నట్లు నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి నిత్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనంటే, ఈ వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, మనం ఈ లోకంలో ఎండిపోయిన జీవితం చేయాలని కాదు. ఏ జీవితం చేయాలని కాదు? ఏ జీవితం చేయాలని కాదు? చెప్పండి, నోళ్ళు తెరిచి చెప్పండి. ఏ జీవితం చేయాలని కాదు? ఆత్మీయంగా, అలాగనే ఆర్థికంగా, ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆరోగ్య విషయములో ఒక ఎండిపోయినటువంటి జీవితము మనము చేయాలి అని చెప్పి దేవుడు ఈ లోకములో ఉన్న సమస్త జాతులలో నుండి, జనములలో నుండి ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు. ఈ వర్తమానం వింటున్నటువంటి నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, యేసయ్య చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఫలించుటకు. ఏం పొందుటకట చెప్పండి? మీరు ఫలించుటకు, అలాగనే మీ ఫలము నిలిచియుటకు ఆయన మిమ్ములను ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం మనం తెలుసుకోవాలా. ఏదో ఆదివారం అయితే ఆ మందిరానికి వెళ్తున్నాను, బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి క్రమంగా చిల్లర మార్చి నేను సందా చేస్తున్నానని ఈ రోజున మన బ్రతుకుల్లో దానితో మనం సరిపెట్టుకుంటే సరిపోదు. దేవుడు నిన్ను కోరుకునేది ఏంటో తెలుసా? ఏం కోరుకుంటున్నాడంటే, ఒక ఫలభరితమైనటువంటి జీవితం నువ్వు చేయాలి ఈ లోకంలో. ఆమేన్. అందుకే నిన్ను ఫలింప చేయాలని నన్ను, మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడండి?
కున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇట్ ఈస్ గాడ్ హూ అపాయింట్స్ హిస్ పీపుల్ టు బి ఫ్రూట్ఫుల్. ఫలించుటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా చెప్పమంటారా? కొన్ని మాటలు చెప్పమంటారా, లేదా పాస్టర్ గారు ఆపేసేయండి అంటారా? చెప్పమంటారా? చూడండి, బైబిల్లో ఒక్కొక్క మాట. ఆది కాండం చదవండి, ఆది కాండం చదవండి 1వ అధ్యాయం. ఆది కాండం చదవండి 1వ అధ్యాయం 28వ వాక్యం. 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని మీరు లోబరుచుకొనండి. చూడండి, దేవుడు చెప్తున్నాడు. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు అని అంటే ఆదాము అవ్వలతో దేవుడి మాటలు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారండి? అచ్చన్న, ఆదాము అవ్వలు తెలుసా? తెలుసా? ఎవరు వాళ్ళు? దేవుని మొట్టమొదటి సృష్టి. అంటే నేను సృజించక ముందు మొట్టమొదటిగా దేవుడు ఆదిలో ఎవరిని సృష్టించాడు? చెప్పండి, ఎవరిని సృష్టించాడు? ఆదాము అవ్వల్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? తోటలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? తోటలో పెట్టాడు. తోట అనేది దేనికి సాదృశ్యము అని అంటే సంఘానికి సాదృశ్యము. దేవుడు వారిని సృష్టించిన తర్వాత సంఘం అనేటువంటి తోటలో పెట్టాడు. ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను అనగా దాని అర్థం ఏంటో తెలుసా? సుఖము, సౌఖ్యము అని అర్థం. అంటే దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో సుఖాన్ని పొందుకోవాలంటే ఏం పొందుకోవాలంటే? సౌఖ్యాన్ని పొందుకోవాలంటే. ఈ సంవత్సరం అంతా మీరు సుఖంగా ఉండాలనుకుంటున్నారా? ఎవరికి ఉండదండి? ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటుంటారు. ఏమన్నా తెలుసా? యేసయ్యా తండ్రి, నా జీవితంలో ఈ సంవత్సరం కాదు గాని అన్ని సంవత్సరములు సుఖజీవముతో గడిచే సంవత్సరములను నాకు ప్రాప్తింప చెయ్యము అని కోరుకుంటుంటారు. అయితే సుఖం అనేది ఎక్కడ ఉంటే మనకు వస్తుంది అని అంటే సంఘాన్ని విడిచిపెట్టి తిరిగితే రాదండి సుఖం. తోటను విడిచిపెట్టి తిరిగితే రాదు సుఖం. నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘం అనే తోటలో నువ్వు ఉండాలి. ఉంటేనే నీకేం కలుగుతుంది? సుఖం కలుగుతుంది. చూడండి, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినకూడనటువంటి పండుని తిన్నాడు. ఆ తర్వాత ఆ తోటలో నుంచి బయటికి దేవుని ద్వారా ఏమయ్యాడు? గెంటి వేయబడ్డాడా? ఆ తర్వాత ఆదాము బ్రతుకుల్లో సుఖముందా? చెప్పండి, ఆదాము బ్రతుకుల్లో సుఖముందా? ఇద్దరు కొడుకుల్ని కంటే కయ్యూను వచ్చి ఆ హేబేల్ని ఏం చేస్తాడండి? చంపుతాడు. దేవుని బిడ్డలారా, ఆదాముకు అవ్వకు మిగిలింది ఏంటంటే కన్నీళ్లు. వారి బ్రతుకుల్లో మొలిచింది ఏంటి అని అంటే ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఎందుకు సేవకులు చేతులెచ్చి దండం పెట్టి చెప్తారు సంఘాన్ని వదిలిపెట్టొద్దండి అని? కంచె. సంఘం అనేది దేవుడు మన చుట్టూ వేసిన కంచె. ఏంది చెప్పండి? కంచెలో ఉంటేనే మనకేం కలుగుతుంది? కంచె బయట ఉంటాడు. ఎవరు? సుప్పనాథుడు. ఎవరాడు? ఈడు ఎప్పుడు బయట పడతాడా? ఇన్ని మింగేయాల. రెడీగా ఉంటాడు. ఎవరిని మింగుదామా అని బైబిల్ ఉందిగా. వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడట. వాని నోట నువ్వు పడకుండా, నీ కుటుంబం పడకుండా, నీ పిల్లలు పడకుండా సుఖంగా మీరు బ్రతకాలనే ఆశ తప్ప సేవకులకి ఏమన్నా మీ నుండి మనులు మాణిక్యాలు ఏ రోజున మేము కోరుకున్నామండి? చెప్పండి, కోరుకున్నామా? కోరుకున్నామా? చెప్పండి. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆ సంఘములో, తోటలో ఆదాము అవ్వల్ని దేవుడు చెప్తున్నటువంటి నాటిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, చదవమ్మ మరోసారి ఆ వాక్యాన్ని. 1వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించండి.
అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని మీరు నిండించి దానిని మీరు లోబర్చుకోనండి. చూడండి, ఆ తోటలో దేవుడు వారిని పెట్టి ఆ ఆదాము అవ్వల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, సచ్చు దెబ్బలు కాదు, గట్టి కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి దేవుడు వారిని? ఏం చేస్తున్నాడు దేవుడు వారిని? ఏం చేస్తున్నాడు? కాలు కింద పెట్టి నాలుగు కింద పొడుగు బయటికి తీసి త్రిశూలం పట్టుకుని తొక్కుతున్నాడా? ఏం చేస్తున్నాడండి మన దేవుడు? చెప్పండి, ఏం చేస్తున్నాడండి? వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు అనంటే, ప్రభు నోట నుండి వస్తున్న మాట, సృష్టికర్త నోట నుండి వస్తున్న మాట ఏంటంటే, మీరు ఫలించి. హల్లెలూయా. ఏం చేయాలంట? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమినంతటిని కూడా మీరు నిండించండి. అంటే దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని అనంటే ఫలించుట కొరకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండవది, దేవుని బిడ్డలారా, మనల్ని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని మందిరానికి మీరు వస్తున్నప్పుడు ఆ దేవుని మందిరములో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? చెప్పండి, ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? తన సేవకులు మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబంలోకి, మీలోకి వస్తాయి కదండి. వస్తాయి కదండి. వస్తాయి రావా? ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనంటే, ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనం ఫలించాలని చెప్పి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. దానికి కారణం కూడా ఏంటో తెలుసా? ఏంటి? ఎందుకు అనంటే, మీరు ఆత్మీయంగా, అలాగనే ఆర్థికంగా, మీ చేతి పనుల్లో, మీ వ్యాపారాలలో ఎండిపోయిన అనుభవాల మధ్యలో ఉండాలనేది కాదు, మీరు ఫలించాలనే ఆయన మిమ్ములను ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గాడ్ హూ బ్లెస్సెస్ హిస్ పీపుల్ టు బి ఫ్రూట్ఫుల్. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు అనంటే వారు ఫలించాలి అని చెప్పి. ఆమేన్. చూడండి, ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటంటే, చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యం. ఈ మాట నేను ఎప్పుడు చెప్పలా, ఇది మొట్టమొదటిసారి నేను ఈ మాట చెప్తున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడట? తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రానటువంటి తీగలను ఆయన ఏం చేస్తున్నాడటే తీసి వేస్తున్నాడట. అంటే ఇక్కడ గమనించండి, ఆయన తోటని పరిశుద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అండి? చెప్పండి. ఆయన తోటని పరిశుద్ధపరుస్తున్నాడు. తోట అంటే ఏంటిది? ఇందాకేమని చెప్పా? సంఘం. సంఘం అంటే ఎవరు? గోడలు కాదు. ఎవరు సంఘం అంటే? దేవుని బిడ్డలమైన మనమే. ఆమేన్. ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, ఈ తోటలో కొన్ని పనికి మాలినటువంటి తీగలు ఉన్నాయట. సంఘములో పనికి మాలినటువంటి కొన్ని తీగలు ఉన్నాయట. విశ్వాసులలో పనికి మాలినటువంటి కొన్ని తీగలు ఉన్నాయట. వాటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? కత్తెరేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అండి? ఏం చేస్తున్నాడు దేవుడు? కత్తెరేసి వాటిని తోటలో ఉండకుండా పారేస్తున్నాడు. బయట తోటలో ఉండకుండా ఆ తీగల్ని, పనికి మాలిన తీగల్ని పారేస్తున్నాడు.
ఎందుకు ప్రభు అలా చేస్తున్నాడు అని అంటే దానికి గల కారణం ఏంటంటే ఆ పనికి మాలిన తీగ తోటలో చెట్టుకు ఉంటే ఆ చెట్టంతా కూడా ఏమైపోతుంది చెప్పండి, ఏమైపోతుంది? పాడైపోతుంది. కాబట్టి అది పాడైపోవుట దేవునికి ఇష్టం కాదు. కాబట్టి అది ఫలించాలి. అది కూడా ఎలా ఫలించాలని అక్కడ రాయబడి ఉందో తెలుసా? బహుగా. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. అది కూడా ఎలా ఫలించాలని దేవుని చిత్తము అనంటే అది బహుగా ఫలించున్నట్లు ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష చెట్టులో ఉన్నటువంటి ఆ పనికి మాలినటువంటి తీగలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కట్ చేసి వాటన్నిటిని పారవేస్తున్నాడట. దేనికోసం? దేనికోసం అంటే అది బహుగా ఫలించున్నట్లు. ఈ రోజున చూడండి, సంఘానికి వస్తున్నప్పుడు సంఘములో ఉన్నటువంటి దైవ సేవకుని ద్వారా దేవుడు ఏం చేస్తా ఉంటాడు అనంటే విశ్వాసులలో కొన్ని పనికి మాలినటువంటి కొన్ని అనుభవాలు ఉంటాయి. ఏ అనుభవాలండి చెప్పండి? దేవుని మందిరానికి వస్తున్నా, వాక్యాన్ని వింటున్నా, ఇంకా వారి జీవితాల్లో కొన్ని పనికి మాలినటువంటి తీగలు ఉంటాయి. ఏముంటాయండి? ఏంటి ఆ తీగలు అంటే? సంఘానికి క్రమంగా రాకపోవడం. ఏంటి ఆ తీగలు అని అంటే? ప్రార్థన సరిగ్గా చేసుకోకపోవడం, సమయం దొరికినప్పుడు ఇంట్లో వాళ్ళ అందరితో సమాధానంగా ఉండకపోవడం. దేవుని బిడలారా, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఈ రోజున దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడము, ఇవన్నీ కూడా పనికి మాలినటువంటి తీగలు. ఇవి ఉంటే మనలో దేవుని బిడ్డలారా మనం బహుగా ఫలిస్తామా? చెప్పండి, మనం బహుగా ఫలిస్తామా? ఫలించలేం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే బహుగా మనము ఫలించేటట్లు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనలో ఉన్నటువంటి పనికి మాలిన స్వభావాల్ని, మనలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి ఆ యొక్క తీగలన్నిటినీ కూడా మన నుండి వేరు చేసి సేవకుల ద్వారా మనల్ని హెచ్చరించి, సేవకుల ద్వారా దేవుడు మనకి బుద్ధి చెప్పి వాటన్నిటిని కూడా పారివేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడండి. దేనికి ఆయన చేసే ఆ పరిశుద్ధపరిచే యొక్క అనుభవము అని అంటే దేని కొరకు అని అంటే వాక్యం ఏమని చెప్తుందంటే యేసయ్య అంటాడు, మీరు బహుగా ఫలించున్నట్లు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ 2025 సంవత్సరం ప్రభు ప్రవచనాత్మకంగా ఈ మాటలు మీతో చెప్తున్నాడండి. ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితములు ఎంతో ధన్యమైనవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వినేందుకు ఎవరైతే రాలేదో వారందరూ కూడా ఎవరు అనంటే దౌర్భాగ్యులు. ఎందుకు అనంటే ఈ రోజున ఈ మాటలు వారు ఉంటే ఈ మాటలు వినేవారు. వినుట ద్వారా దేవుని బిడలారా ఈ వాగ్దానాన్ని విశ్వసించే వారు ఈ సంవత్సరం అత్యధికంగా ఫలించేటువంటి వారు లేరు. కాబట్టి వారు ఈ రోజున మీరు ఉన్నారు. కాబట్టి దేవుని బిడలారా లేనటువంటి వారు ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. అంతే కదండి? ఉన్నటువంటి మీరు, మిమ్మల్ని నా దేవుడు ఆయన ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాడంటే అత్యధికముగా మిమ్మలను ఫలింప చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, మనల్ని ఏర్పరుచుకుంది దేనికి అనంటే మనం ఫలించాలని. రెండవది, దేవుని బిడలారా ఆయన మనల్ని ఆశీర్వదించింది ఎందుకనంటే మనం ఫలించాలని చెప్పి. మూడవది, ఈ రోజున దేవుడు వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. సేవకులు వాక్యము చెప్తున్నారు. ఆ వాక్యము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి పనికిమాలిన తీగలన్నీ కూడా మనలో నుండి తీసివేస్తున్నాడు. కారణం ఎందుకు అనంటే మనం ఫలించాలి అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేస్తానండి. ఏంటంటే ఆ ప్రశ్న, ఫలించడం సులభమేనా? ఏమక్క సుధారణక్క? ఇప్పుడు ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మన చెన్నై ఉన్నాడు. ఏమన్నా ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నా. ఒక 2 ఎకరాల పొలం ఉంది ఆయనకి. ఆ పొలంలో మాగాడు వేసాడు అనుకో, నారు నాటాడు అనుకోండి. అది ఫలం చేతికి రావడము సులభమా? చెప్పండి, సులభమా? లేకపోతే
ఈజీనా? సులభమా లేకపోతే కష్టమా? కష్టమే కదా. ఎందుకు అనంటే ఫలాన్ని చూడాలంటే ఒక రైతు 3 కార్యాలు చేయాలి. ఎన్ని కార్యాలు చేయాలండి ఫలాన్ని చూడాలంటే? ఎన్ని కార్యాలు చేయాలి? 3 కార్యాలు చేయాలి. ఏంటి ఆ 3 కార్యాలు అనంటే, మొట్టమొదటి కార్యం వచ్చేసి ఏమిటి అనంటే, తోట వేస్తే సరిపోదు, తోటలో తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమై ఉండాలి అంటే, ఇన్వాల్వ్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే, తోటలోకి దిగి అతడు దాని కొరకు ప్రయాస పడాలి. అర్థమవుతుందా? ఫలించాలంటే ప్రయాస పడకుండా విత్తనాలు జల్లినానులే అని అనుకొని అందరూ నాగలి తీసుకుని ఉదయాన్నే తెల్లవారుజామున 5 గంటలకు లేచి భుజాన నాగలి పెట్టుకుని లేకపోతే పొలం పనులు చేసుకుని వెళ్తా ఉంటే దుప్పడు దాన్ని రైతు పడుకున్నాడు అనుకోండి, సోమరిగా ఉండి ఫలాన్ని చూడగలుగుతాడా? ఏమన్నా నచ్చన్నా? ఫలాన్ని చూడగలుగుతాడా? అంటే ఫలం అనేది చేతికి రావాలి అని అంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఫలాన్ని చూడాలనుకుంటున్నటువంటి ఆ యొక్క వ్యక్తి దాని కొరకు ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ప్రయాసపడాలి, ప్రయాసపడాలి. మొట్టమొదటిగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. రెండవదిగా ఏముండాలో తెలుసా? ఇన్వాల్వ్మెంట్ ఉంటే సరిపోదు, ప్రయాస పడితే సరిపోదండి. రెండవదిగా ఆ తోట కొరకు ఇన్వెస్ట్ చేయాలి. ఏం చేయాలండి? ఇన్వెస్ట్ అంటే, ఇన్వెస్ట్ అంటే ఏంటి అని అంటే, ఆ తోట కొరకు ఖర్చు పెట్టాలి. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? ఖర్చు పెట్టాలా. ఏం ఖర్చు పెట్టాలా? ఏం ఖర్చు పెట్టాలా? మొదటిది ప్రయాసపడాలి. నాగలి తీసుకొని విత్తనాలు విత్తక మునుపు పొలాన్ని ఏం చేయాలి? ముందు దున్నాలి. దున్నిన తర్వాత విత్తనాలు చల్లాలి. చల్లిన తర్వాత ఆ తర్వాత అవి బాగా ఎదిగేటట్లు ఎరువేయాలి. ఇదంతా కూడా ఏంటంటే మొదటిగా ప్రయాస. అయితే రెండవదిగా ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఖర్చు పెట్టాలి. ఫలం చేతికి రావాలంటే విత్తనాలు ఊరికి వస్తాయా? చెప్పండి. విత్తనాలు ఏం చేయాలి? కొనుక్కోవాలా. తర్వాత వాటిని విత్తనికి కూడా ఎవరిని పెట్టుకోవాలా? కూలీల్ని పెట్టుకోవాలా. ఆ వచ్చే వాళ్ళకు కూడా ఏమి ఇవ్వాలా? ఏం గుర్రమ్మా, వెళ్తుంటావు ఒక కూలికి అప్పుడప్పుడు? నీకెంత కూలి ఇచ్చేది? పోతే పనికి వెళ్తే 400 300 ఎంతో కొంత ఇస్తారు కదా. తర్వాత మరలా ఎరువేదికి మాట్లాడుకోవాలా. తర్వాత ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే కోత గొయ్యికి మాట్లాడుకోవాలి. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఖర్చు కూడా అవుతుంది. ఇంకా చెప్పాలంటే చూడండి, ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రమే సరిపోదు కానీ మూడవదిగా మరొకటి కూడా చేయాలి. అదే ఏంటి అనంటే, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. వాటన్నిటినీ ఆ యొక్క రైతు ఏం చేయాలండి? ఎదుర్కోవాలన్నా ఎదుర్కోకూడదా? చెప్పండి. ఎదుర్కోవాలన్నా ఎదుర్కోకూడదా? ఏంటి ఆ ప్రతికూలమైన పరిస్థితులు అనంటే, దేవుని బిడ్డలారా, ఫలం అనేది చేతికి రావాలి అనంటే ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఏంటంటే వాతావరణం కూడా అతనికి ఏం కావాలి? అనుకూలించాలి. అనుకూలించకపోతే తను పెట్టిన కష్టమంతా కూడా ఏమైపోతుంది అంటే, గమనించండి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అనంటే, ఈ సంవత్సరం దేవుడు మనల్ని అత్యధికంగా ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వాదం కాదు, ఫలింప చేస్తాను అంటున్నాడు కదా. ఏం చేస్తానంటున్నాడు అండి? ఏం చేస్తానంటున్నాడు? అది కూడా ఎలా? అత్యధికముగా. ఆమేన్, ఆమేన్. అయితే ఫలించే ఆ యొక్క అనుభవం అనేది సులభమైంది కాదు. దేవుని బిడ్డల, ఈ సంవత్సరంలో మనము అడుగు పెట్టే ముందు మనము చూడండి,
ఎలా అడుగు పెట్టాము అని అంటే కన్నీళ్లతో మనం అడుగు పెట్టాము. అయ్యా, గత సంవత్సరం ఏ ఫలాలు నా బ్రతుకులో చెప్పండి లేవు నాయన. ఈ సంవత్సరం నాయన నాకు దయా కిరీటంగా నువ్వు ఇచ్చావు. అయితే నేను ఈ సంవత్సరం విత్తుతున్న ప్రతి విత్తనం నూరంతలుగా ఫలించాలయ్యా. నా కార్యాలు సఫలపరచబడాలి, నాకు చేతి పనులు ఉండాలి. ఈ సంవత్సరం నేను ఆర్థికంగా ఆత్మీయంగా ఫలించాలని చెప్పి కన్నీళ్లతో అడుగు పెట్టాము. తర్వాత దేవుని బిడ్డలారా, మనము ఈ సంవత్సరం అంతా కూడా దేవుని బిడ్డలారా కన్నీళ్లతో మనం ఏం చేస్తాం? మనం ప్రయాస పడతాం. దేవుని మీద నిరీక్షణ ఉంచి సంవత్సర ఆఖరిలో ఎలా అయినా సరే దేవుడు నాకు ఒక మంచి ఫలం ఇస్తాడు అని చెప్పి. అందుకే దేవుని బిడ్డలారా, కీర్తన 126వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది, చదువుతాడు చూడండి, ముగించుకుందాం. 126వ కీర్తన 6వ వాక్యం. 126వ కీర్తన 6వ వాక్యం. 126:6. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏర్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఏందమ్మా బ్రేకులు, స్పీడ్ బ్రేకర్లు? ఇందాక అమ్మాయి చదివింది కరెక్టే. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తారు. పిడికెడు, ఆ పైన వాక్యం నువ్వు చదవాల. కన్నీళ్లు, అది కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తారు. చూడండి దేవుని బిడ్డలారా, ఫలము చేతికి రావాలి అనంటే ఈ రోజున అది సాధారణమైనటువంటి విషయం కాదు, అది చాలా కష్టతరము, చాలా కష్టతరము. ఫలము చేతికి రావాలంటే మొట్టమొదటిగా దాని కొరకు మనం ప్రయాసపడాలి, రెండవదిగా దాని కొరకు మనము ఖర్చు చేయాలి, మూడవదిగా దేవుని బిడ్డలారా, మూడవదిగా మనము దాని కొరకు దాని కొరకు ఎన్నో ప్రతికూలమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి. ఇన్ని కష్టాలు ఉన్నాయండి ఫలం చేతికి రావాలంటే. అందుకే చూడండి, ఈ సంవత్సరంలో మనం అడుగు పెట్టేటప్పుడు ఈ సంవత్సరం నాకు ఫలము దొరుకుతుందా అని కన్నీళ్లతో మనం ఏం చేస్తామండి? మనము మన పనులు చేసుకుంటూ ముందుకెళ్తుంటాం. అయితే చూడండి, ఈ సంవత్సరం నీ యొక్క జీవితం అల్పంగా ప్రారంభమైందా? నా దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అల్పంగా ఈ సంవత్సరం ప్రారంభమైనటువంటి నీ జీవితం ఈ సంవత్సరం ముగింపు ఎలా ఉంటదంటే, నీవు సంతోష గానముతో పంట కోసేటట్లు అన్ని విషయాలలో నేను నిన్ను ఫలింపజేస్తాను అంటున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సంవత్సరం నా దేవుడు అంటున్నాడు ఏమన్నట్టే, అల్పంగా ఈ సంవత్సరం ప్రారంభమైందేమో, కన్నీళ్లతో ఈ సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఈ సంవత్సరం నాకు ఎట్లా ఉంటుందో అని చెప్పి ఈ రోజున నీవు ఆ విధంగా ధైర్యం చెడినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరమైనా నా దేవుడు నా చేతి పనులను ఫలింపజేస్తాడా అన్నటువంటి ఆలోచనలతో కన్నీళ్లతో నీవు అడుగు పెట్టేవేమో, కన్నీళ్లతో నీవు విత్తనములు విత్తుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఏమంటున్నాడంటే, అత్యధికముగా నేను నిన్ను ఫలింప చేస్తాను, ఫలింప చేసి నేను చేస్తాను. ఇదిగో పిడికెడు విత్తనములు మాత్రమే చేత పట్టుకున్న నీవు ఈ సంవత్సర ఆఖరులో నీవు ఇదిగో ఎలా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే, సంతోష గానముతో పనులు మోసుకుంటూ నీవు ఇంటికి వచ్చేటట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు.
గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. సంతోష గానముతో పనులు మోసుకుంటూ నీవు ఇంటికి వచ్చేటట్లు నేను నిన్ను ఫలింపజేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి, చెప్పండి, ఎంత గొప్ప వాగ్దానం, అవునా కదా? ఈ సంవత్సరం దేవుడు రెండవదిగా మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటి? అందరు చెప్పండి. ఆయన మనల్ని అత్యధికంగా ఏం చేస్తాడట? చెప్పండి, ఏం చేస్తాడట? ఫలింపజేస్తాడట. చూడండి, ఇంకా చాలా విషయాలు ఈరోజు చెప్పాలనుకున్నాను. అయితే ఇక ఆరాధనకు వచ్చిన తర్వాత నా మనసు పాడైపోయింది. ఎందుకంటే ఎన్నో విలువైన మాటలు చెప్దామని సిద్ధపడి వారం అంతా కూడా అడగండి, సిస్టర్ని అడగండి, ఎంత ప్రయాసపడుతుందో ఆమె ఉంటుంది, చూస్తుంటుంది. వచ్చినప్పుడు ప్రజలు ఆరాధనని నిర్లక్ష్యం చేస్తే, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సేవకులకు బాధ కలుగుతుందా కలగదా? అనా కలుగుతుందా కలగదా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు చెప్దాం అనుకున్నా, ఇంకా చాలా విషయాలు. అయితే కొన్ని విషయాలు మీకు చెప్పి టైం అంతా అయిపోయింది కాబట్టి విస్తరించి నేను మాట్లాడలేకపోయినా వచ్చే ఆదివారం ఇదే సబ్జెక్ట్ నేను కంటిన్యూ చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు, ఒక 3 విషయాలు నేను సిద్ధపడి వచ్చే రోజు చెప్దామని. చాలా మంచి విషయాలండి. అయితే అందరు లేరు కదా, మీరు ఫలిస్తే సరిపోతుందా? సేవకునిగా నా ఆశ ఏంటి? అందరూ, ఎందుకంటే మీకు అర్థం కాదు ఆరాధన విలువ, వాక్యం విలువ. ఇంకా మీరు చాలా నేర్చుకోవాలా, ఎదగాల. అర్థమవుతుందా? ఈ మాటలు కొంచెం ఎట్లా ఉంటాయంటే మీకు కొంచెం బాధ అనిపించవచ్చు, సేవకుడు హృదయంలో ఉన్న భారం మీద, అంతే. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మీరు ఫలించాల. ఆమేన్, హల్లెలూయా. పోయిన సంవత్సరం నేను అడుగుతుంటా, విశ్వాసం చేతి పనులు ఉన్నాయంటే ఎక్కడన్నా ఇసుక లేదన్నా, రేట్లు పెరిగిపోయినాయని చెప్పి కట్టే వాళ్ళు కూడా లేదు. ఈ సంవత్సరం కూడా అదే దరిద్రం అనుభవిద్దామా? చెప్పండి. పిల్లలకి సరిగ్గా తిండి పెట్టుకోకుండా, బట్ట తీయకుండా అవే కష్టాలు పడదామా? ఈ సంవత్సరం ఫలించాలన్నా ఫలించకూడదా? అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని? అత్యధికముగా నేను మిమ్మల్ని ఫలింపజేస్తాను. కన్నీళ్లతో అడుగు పెట్టేవాము కొత్త సంవత్సరంలో. సంతోష గానం. సంవత్సరం ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? సంతోష గానంతో పనులు మోసుకుంటూ నీ ఇంటికి వస్తావు. ఆమెన్ చెప్పు, ఆమెన్ చెప్పు. నిజంగా అక్షయ్ పాస్టర్ గారు చెప్పారా మొదటి ఆదివారంలో పునరుత్తన ఆరాధనలో, ఆ వాగ్దానం అక్షరాల నా జీవితం పట్ల ఈ సంవత్సరం కన్నీళ్లతో నా జీవితం ప్రారంభమైంది. ముగింపు సంతోష గానాలతో పనులు మోసుకుంటూ వచ్చేటట్లు నా దేవుడు నల్ని ఫలింపజేశాడు. సాక్ష్యం చెప్తారు మీరు. ఆమేన్, ఆమేన్. ఏమనుకోవద్దండి, ఇట్లా చెప్తున్నాను, ఈ విషయాలన్నీ కూడా కొంచెం హెచ్చరిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను. నేను ఏం చేసినా మీ మేలు కోరిక. తల వంచని ప్రార్థన చేసుకుందాం, బల్లారాధనలోకి మనం వెళ్దాం. సమయం ఏమైనా ఎక్కువైతుందా వాక్యానికి? ఏం కాలేదు కదా? ఏదన్నా ఉంటే చెప్పండి. అందుకు ఒకవేళ ఏమన్నా రాకుండా ఉన్నారు జనాలు, నీకు అట్టుంది. కొంతమందికి ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది ప్రార్థనలో కూర్చుంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పనికి మాలిన తీగలన్నీ ఏం చేయాలా? దేవుడు పారేయాలి ఈ సంవత్సరం. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, పాస్టమ్మ ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు యొక్క పునరుద్ధాన ఆరాధనలో ప్రభువా నీ ఉండి జరిగించిన దేవా నీకు స్తోత్రాలు. నీ దాసుని నోట నీ మాటలు ఉంచి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా మేము ఫలించాలంటే ఏమి చేయాలని ప్రభువా ఫలించుటకు